హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా పప్పు. దీనికోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ కందిపప్పును తీసుకున్నాను. ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా శుభ్రంగా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 3 గ్లాసులు వాటర్ని కూడా యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూసారు కదా, కందిపప్పు మంచిగా నానిపోయాయి. ఇప్పుడు ఇలా ఒక 4 టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఒక ఆనియన్ని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ అండ్ అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా ఇలా ఒకసారి మంచిగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం ఇలా కుక్కర్ని పెట్టేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పుని ఉడికించుకోవాలన్నమాట. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది. సో ఇప్పుడు దీన్ని మనం మూత తీసి చూద్దాము. మనకి చూసారు కదా, పప్పు ఎంత మంచిగా ఉడికిపోయిందో, పప్పు టమాటా మంచిగా కుక్ అయిపోయింది. సో దీన్ని మనం ఇలా పప్పు గుత్తితో ఎనుకోనక్కర్లేదు, నార్మల్గా ఇలా గరిటెతో కలిపేసుకున్నా సరిపోతుంది. సో ఇదంతా ఇలా ఒకసారి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండులో నుండి కొంచెం రసం తీసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని దీన్ని కొంచెం సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 వెల్లుల్లిని ఇలా దంచి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 5 మినిట్స్ మనం సిమ్లో ఉంచేసుకొని ఇలా కుక్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన టేస్టీ టమాటా పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.